also morning on to the Thomas is getting to down on it. Taking these is on. ये మనసు మమత సీరియల్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను నేను ఎలక్ట్రిక్ కుక్కర్ బటన్ కింద కనడం మర్చిపోయా ఓకే లెట్స్ గో టు ఎపిసోడ్ 5 లాస్ట్ ఎపిసోడ్ లో బైక్ మీద కట్టుబడుతూ ఆటో అని వచ్చి మన ఆఫీసర్ ఈసారి అప్గ్రేడ్ పడవ సూపర్ స్పీడ్ తో సూపర్ కంట్రోల్ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఈ షో అయిపోయే టైంకి మన నవీన్ సార్ మార్స్ మీద ఉన్న రోవర్ మీద తాడు కట్టుకొని నిల్చొని ఈ రోజు టాస్క్ మన గర్ల్స్ మార్స్ లో ఉన్న ఒక కుక్కడు మట్టి నోట్లో ఒప్పుకోబోతున్నారు దాంట్లో ఉన్న కెమికల్స్ ని మొత్తం అర్థం చేసుకొని అర్థం మీద ఉన్న ఈలాన్ మస్క్ అన్నకి రిపోర్ట్ పంపారు బై ది ఎండ్ ఆఫ్ ది షో వాళ్ళు గెలుచుకుంటారు 72 crores దాంట్లో 22 crores నేను పంపిస్తాను బికాస్ అర్థం వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు సో లెట్స్ స్టార్ట్ అవును ఎక్స్పీరియన్స్ ఉందా ఏదైనా నువ్వు బాంబే పిలుస్తావు తెలియదు కానీ ఈ షో ఇండియాలో చూసేవారు కాబట్టి సరిపోయింది ఇక్కడ యూఎస్లో కూడా చూస్తూ టీవీలో కొంచెం వాల్యూమ్ పెట్టి ఆ సాంగ్ పెట్టేస్తాను పక్కన స్టేట్ ఒకటి కాల్ చేస్తారు 9 ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతున్నాయి షో స్టార్ట్ అయిన మొదటిసారి ఇట్లా ఈ రౌండ్ లో మనం పచ్చగడ్డి వాసన చూస్తాం అదే లోపు లిటర్ హెలికాప్టర్ పైన ఏమవుతుంది ఇంట్లో సార్ రివైండ్ చేసి సౌండ్ పెట్టుకో చూపించింది నాకు ఫస్ట్ టైం అర్థమైంది చపాకా పడింది కావాలని మదర్ చేసుకుంటాను మళ్ళీ పెట్టు మళ్ళీ ఇప్పుడు ఇంకొక సౌండ్ ఎఫెక్ట్ పెట్టు అక్కడ ఎగ్జాక్ట్లీ ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంటాం తెలియదు ఏ ఫ్రేమ్ లో ఉంటారంటే యూట్యూబ్ చూసినప్పుడు 14 మంది అందమైన అమ్మాయిలు ఇంటర్నెట్ కలిసి ఒక ట్రై చేస్తారు అంతేందుకు నేను ఒకసారి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అమ్మాయి చికెన్ అలాంటి లేదు ఎగిరిపోతాయి ఆ లైన్ వినగానే ఆ అమ్మాయి లెఫ్ట్ ఆయిల్ నా లైన్ పెట్టుకోవాలి 2 బ్లడ్ పంప్ చేయడం ఆపేసి ఆమె కొలాబ్స్ చేయమని చికెన్ మిక్స్ పార్సల్ చేసుకొని ఇంటికి వెళ్ళాను వెరీ క్యూట్ యా just don't panic at all that's the key sir don't panic at all key but cherry college presentation hai real key ఇలా స్టేజ్ దాటేసి ఆ హార్స్ డెడ్ బాడీ మీద ఎక్కి రేగి నెక్స్ట్ వీక్ ఆల్సో నెక్స్ట్ వీక్ ఏ టాస్క్ చేయబోతున్నానో నాకే తెలియదు నాకు ఈరోజు షూటింగ్ కా పేరు కాదు అసలు చెప్పేస్తామో నాకే తెలియదు చెక్ చేయడం అంటే గుర్తొచ్చింది నాకు చెక్ ఎక్కడ సూపర్ ప్రైవేట్ 2 వెంటలు మిగిలిపోయి లాస్ట్ టాస్క్ నుంచి అది మీకు 50 ఇచ్చేస్తాను థ్యాంక్ యూ లెట్స్ వాచ్ పండగ రోజు బట్టల దుకాణం పోయి నేను చెప్తాను ఈ ఆఫర్ ఏదో ఈరోజు ఎపిసోడ్ చూసే ముందు మీరు భోజనాలు ఆల్రెడీ చేసేసి ఉంటే ఓకే కానీ దయచేసి భోజనాలు ప్లేస్ ముందుంటే కనుక ఈ ఎపిసోడ్ అయిపోయాక వీలుంటే ఒక గంట అయిపోతుంది నాకలేదు సార్ అది చూపిస్తాను చేప ఆల్రెడీ సో లేదంటే దాంట్లో మునిగి నీకు నీ ప్రాణానికి ఏమన్నా హాని జరగచ్చు సో ముందే చెప్తే నువ్వు ఏం చేయబోతున్నావు లైఫ్ జాకెట్ ఇస్తాను కొంచెం తేలి ముందే వాన్ చేశారు వినాల్సిందే నిజం చెప్పు కోపం ఉంది కదా అమ్మ ఏంటి హక్కుగా మ్యూజిక్ వెనకాల ఈడీ ఎడిటర్ సాయంత్రం సమాచారాలు ఎడిట్ చేశాక బోర్గొట్టి రాత్రి అవ్వారాలు ఊరుకొట్టి వెళ్ళి చిన్న హగ్ దాని వెనకాల కూడా రొమాంటిక్ మ్యూజిక్ పెడుతున్నాడు
అసలు ఈటీవీ ఎంత సంస్కారవంతమైన ఛానల్ అంటే వాళ్ళ దగ్గర నాకు తెలిసి బీప్ సౌండ్ ఎఫెక్ట్ కూడా లేదు వాళ్ళ క్యాటలాగ్ లో. ఎడిటర్ మా టీవీ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ బూత్ తిన్నప్పుడు ఏం చేస్తారు మీరు? అసలు బీప్ సౌండ్ ఎఫెక్ట్ పెడతారా? అది నాకు గూగుల్ డ్రైవ్ లో పంపిస్తావా? అసలు స్టూపిడ్ అని కూడా నేను ఎప్పుడు వెళ్ళదు ఈటీవీ షోస్ లో. దీంట్లో సీదా అనేసి ఈటీవీ వాళ్ళు మొత్తం ఇట్లా హడల్ అయిపోయి ఉండాలి ఇంకా ఎపిసోడ్ నెంబర్ 8. ఎవరో ర్యాండమ్ తెలియని పెళ్లిలో ఒక చెత్త స్పీకర్ ఉండడం, దాంతో వరస్ట్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూర్చొని చూపులతో గుచ్చి గుచ్చి ఓకే అది వాయిస్తే ఎట్లుంది? మ్యూజిక్ ఏంటి? కొంచెం నాగపాములు అంటే రోజు ఎక్కువగా అంటే నాగుల పంచమి రోజు నా హోలీ పోతే పాటిస్తాడు. పుట్టలో పాలు వేయాలంటే పాయసం వేస్తాను. పెళ్లిలో యాక్చువల్ నాగపాములతో నాట్యం చేస్తాడు. లేదు కొంచెం అంటే పెళ్లి కూతురు పాటిస్తాడు. ఓకే, సో ఈరోజు మీకు టాస్క్ ఏం లేదు కాబట్టి మీరు షాపింగ్కి వెళ్ళిపోయి లాస్ట్ రౌండ్కి ప్రమోట్ చేయడం మరి జరుగుతుంది. సో గో ఆన్, సీ యు టుమారో. డైరెక్ట్ టాస్క్ రావచ్చు కదా. ఈటీవీ దగ్గర ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఉన్నా తెలుసు మాకు, అందుకని చెప్పి మండి బిర్యానీలో కూర్చొని అందరూ ప్లేట్ నాకేసే వరకు ఉంటారు, అట్లా కూర్చొని ఫుటేజ్ తింటారు. ఎపిసోడ్ 9 దాన్ని పట్టుకొని పోతుందంటే అదే కదా. ఉంటే బాడీ కోసం చెప్పాను కదా, భయం వేసింది సార్. అక్కడికి ఉండేది సార్, ఎందుకు అట్లా విద్య ఎందుకు అంటే నేను లైక్ మీ బట్ ఆన్ లైక్ మీ సో దిస్ లిటిల్ కన్ఫ్యూజింగ్ విండోస్ మూవీ మేకర్లో ఎన్నో రోజుల నుంచి ఎఫెక్ట్ మొత్తం పడిపోయి బూస్ట్ పడిపోయి ఫైనలీ ఇది వేయడానికి ఛాన్స్ దొరికింది వాట. అంటే నేను లైక్ మీ బట్ ఆన్ లైక్ మీ ఒక్క ఇన్ని కూడా పట్టుకోలేదు, జీరో చేసిన యూ హ్యావ్ ద వరల్డ్ పర్ఫార్మెన్స్ టుడే. నువ్వు అసలు ఆ థాయిలాండ్ బయట మిస్ చేయాల్సి మీ అమ్మ నేను అవార్డ్ చేయాలి. నువ్వు ఏడిస్తే బాగుంటుంది. ఐడియా క్లీన్గా భారతదేశం చాలా బిజీగా ఉంది. బాటిల్లో వేయడం ప్రశాంతి బిజీగా ఉంది. కమ్ ఆన్, అందరికి సడన్ గా ఐడియా ప్రమోట్ చేయాలి, లేకపోతే ఐడియా టీవీతో భారతదేశం చాలా బిజీగా ఉంది. అందరూ పౌరులతో పిల్లలతో లహరి చాలా బిజీగా ఉంది. సంఘాలు ఇంటర్నెట్ కాళ్ళతో కనిపిస్తుంటూ లహరి చాలా బిజీగా ఉంది. అంబులెన్స్ లో ఆకాశ్వాసం తీసుకుంటూ లహరి చాలా బిజీగా ఉంది. ఈ షోలో ఏమైనా టాస్క్ ఫెయిల్ అవ్వగా ఈటీవీ వాళ్ళు కెమెరా ఎక్విప్మెంట్స్ పెట్టిన పైసలు మొత్తం వసూలు చేస్తారు. తాడు నుంచి జాలీతో తీసుకోవాలి అని మీలో ఉన్న కుతూహలాన్ని ఈటీవీ వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై చేస్తారు. అంటే బై విష్ణు కూడా మీరు అనుకోవచ్చు రష్మి ఇంకా గేమ్ ఆడుతున్నారు. ప్రతిసారి యాంకర్ షిఫ్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ దివాళీకి మిగిలిపోయిన లక్ష్మీ బాంబులని తెలుస్తుంది. ఇట్లా నాన్ సెన్స్ అది ఒక్కడం నాన్ సెన్స్. కాళ్ళు పెట్టావు, ఒకటి కూడా లేదు, కాళ్ళు చేసావు, ఏలాడావు, దూకావు, ఫ్లాగ్ దొరకలేదు. ఏంటి అసలు ఒక్కడం పర్ఫార్మెన్స్ ఉందా? నవ్వి పోతుంటే మీరు అగ్రీ చేసి డిసగ్రీ చేయొచ్చు, బట్ ఎంటర్టైనింగ్ ఏంటి ఉంటుంది అక్కడ సీదా తిట్టి పడేస్తే ఆ మజా ఆనందం. ఒకళ్ళేమో ఇచ్చిన టాస్క్ చేయకుండా చెత్త కబుర్లని చెప్పి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు ఈ తప్పు అని చెప్పి టాస్క్ మాత్రం ఇది ఇది కూడా కావాలి. నార్మల్ ఏదో వచ్చి టాస్క్ ఏదో వెళ్ళిపోతాం డ్రామా కావాలి. వేర్ ఇస్ ద డ్రామా? ఎలిమినేషన్ స్టార్ట్ చేసే ముందు వచ్చిన బ్యాట్ మెసేజ్ వచ్చింది నాకు సోనియా ఫోన్కి. అది సోనియా యువర్ గ్రాండ్ మదర్స్ హాస్పిటల్కి హైదరాబాద్ అని చెప్పి వెళ్ళిపోతున్నావా? యూనివర్సిటీ ఆఫ్ మినిసోటాలో
ట్రావెల్స్ ఇక్కడ ఎక్కువ వెరీ స్మాల్ ట్రావెల్స్. నాకు ఇష్టం లేదు. జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ సోనియా వాళ్ళ అమ్మమ్మ హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్పి ఆవిడకి మెసేజ్ వస్తుంది. సో తను షో మధ్యలో వదిలేస్తుంది. యాక్చువల్లీ ఫర్ వెరీ స్ట్రాంగ్ కంటెంటర్, బట్ Okay, done. Sorted. I'm going. ఓకే లాస్ట్ వచ్చి ఫోటో నేను ఎవరైతే కింద పడేసి ఆమె కంట్లో తీసుకోగలిగే చేస్తారో వాళ్ళకి టాస్క్ చేసిన లెట్స్ స్టార్ట్. ఓకే ఎపిసోడ్ 11. వెల్కమ్ ఐడియాస్. ఈరోజు మనం సరదాగా పాము గురించి మాట్లాడుతున్నాం. వాట్ యూజువల్లీ సినిమాలో టీవీ షోలో అవి సరదా టాపిక్. ఐ డోంట్ థింక్ వైరస్ని కాటేస్తే ఎంతసేపు చచ్చిపోతారో లేదా నాగపాము డాన్స్ చేసినప్పుడు క్లాక్ వైజ్ చేస్తారో యాంటీ క్లాక్ వైజ్ చేస్తారో అది సరదా టాపిక్ అని ఏంటో అనుకోవాలి. అండ్ ఈ ఎపిసోడ్లో ఇంకొక కంటెస్టెంట్ టీనా తన హెల్త్ కండిషన్ వల్ల వెళ్ళిపోతుంది. ఈయన షోలో కంటిన్యూ అయ్యే పరిస్థితులు లేదు ఫ్రీగా. అండ్ విజువల్ తన ఇంట్రెస్టింగ్ మాట్లాడుతుంది. జాగ్రత్త. You will like harsh. ఎంత harsh అంత sweet కూడా. ఆర్ట్స్ అయితే క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కనిపించేది. మీకు వచ్చాను మళ్ళీ చెప్తాను. నా జంతువులు అంటే చాలా ఇష్టం. అండ్ నాకు కొద్దిగా డౌట్ ఉంది, నాకు మేబీ నవీన్ సార్ పార్షియాలిటీ చూపిస్తారు. ఒకసారి నన్ను ఎవరైనా క్వశ్చన్లు అడిగి ఎవరికి ఎక్కువ టైం ఇచ్చాం, ఎవరికి తక్కువ టైం ఇచ్చాం, ఏం పార్షాలిటీ అనే తొక్కలో లాజిక్ నన్ను ఇంకోసారి ఎవరు అడగడానికి వీలు విషయంలో. అంటే నేను మామూలుకి పార్షియాలిటీ చూపిస్తున్నారేమో అట్లా ఉంటాయి. దట్స్ ఆల్ సార్. ఇంకేం వాచింగ్. అసలు ఎక్కడ దాకా వీడియో చూసారంటే థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. క్రెడిట్ మీద గ్యాప్ అనేది కొంచెం ఉంది. అండ్ చేతి మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా లైట్ అనేది. వీడియో ఆడియో డివైడ్ చేయాలి. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమైనా